నమస్తే. తెలంగాణ రాష్ట్రానికి బైపోల్ ఫీవర్ పట్టుకుంది. ఇదిగో అదిగో ఉప ఎన్నికంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో అసలు ఉప ఎన్నికలు ఎక్కడ జరుగుతాయి, ఎందుకు జరగనున్నాయి అనే డౌట్ చాలా మందికి వస్తుంది. ఇంతకీ రాష్ట్రంలో బైపోల్స్ ఎక్కడ రానున్నాయి, వస్తే ఎలా ఉంటుంది, అసలు ఈ బైపోల్ గోల ఏంటో ఓసారి చూద్దాం. చాలా కాలం ఈ బైపోల్ పై మాత్రం ప్రచారం జరుగుతుంది. ఇగో ఇక్కడ బైపోల్ రాబోతుంది, అక్కడ ఉప ఎన్నిక రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అంతకంటే ముందు అసలు ఈ ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. సాధారణంగా ఒక ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధి కానీ రాజీనామా చేస్తే బైపోల్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే హఠాత్ మరణం కారణంగా కూడా బైపోల్ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు రెండు నియోజకవర్గాల్లో ఒక్కోసారి ప్రత్యేక పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పోటీ చేస్తారు. గెలిచిన రెండు నియోజకవర్గాల్లో గెలిస్తే ఒకదాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఆ కోల్పోయిన సందర్భంలో అక్కడ రాజీనామా చేసిన సందర్భంలో అక్కడ బైపోల్ వచ్చే అవకాశం ఉంది. ఇక అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం సరిగా లేకపోయినా కానీ అక్కడ ఎన్నికల సంఘం కానీ లేకపోతే కోర్టులు కూడా ఆ యొక్క పదవిని రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇలా రకరకాల కారణాల వల్ల అయితే మాత్రం ఉప ఎన్నికలు అయితే వస్తాయి. మనం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇదే సందర్భం చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది. సరే, ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే ఈ మధ్యకాలంలో రకరకాల ప్రకటనల కారణంగా ఇదిగో ఉప ఎన్నిక, అక్కడ ఉప ఎన్నిక అంటూ రాజకీయ నాయకులు చేస్తున్న ప్రకటన కారణంగా అసలు ఎక్కడ జరగబోతున్నాయి, ఎందుకు జరగబోతున్నాయి అనే కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. ఎందుకు ఈ సమస్య వస్తుందంటే బీజేపీ గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఇక పార్టీకి అయితే మాత్రం రాజీనామా చేశారు. ఈ రాజీనామా చేసిన సందర్భంలో అక్కడ ఉప ఎన్నిక రాబోతుంది. ఆయన రాజీనామా చేసిన, ఒకవేళ ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేసినా, ఒకవేళ పార్టీ కనుక చర్యలు తీసుకుని ఆ స్పీకర్కు పంపించిన ప్రత్యేక పరిస్థితుల్లో స్పీకర్ యాక్సెప్ట్ చేస్తే కనుక అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్టు అదొక రకమైన సందర్భం. అంటే జూబ్లీహిల్స్ ఒక సందర్భము, గోషామహల్ ఒక సందర్భం. అయితే మరొక కొంతకాలంగా అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంది. దీంతో ఇప్పుడు ఆ యొక్క అనర్హత వేయాలి, మా పార్టీ గుర్తుపై గెలిచి ఈ పక్క పార్టీలో చేరారు, వాళ్లకు అనర్హత వేటు వేయాల్సిందని కూడా బీఆర్ఎస్ ఇప్పటికే సుప్రీంకోర్టును, హైకోర్టును అక్కడికి వెళ్ళింది. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు చేతిలో కూడా ఇప్పటికే ఉన్నది. ఆ కేసు కంటిన్యూ అవుతుంది. డైరెక్షన్ కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇదొక సందర్భం. అంటే ఒక పార్టీ నుండి గెలిచి మరొక పార్టీకి వెళ్ళిన కారణంగా ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత తప్పదా, ఒకవేళ అనర్హత మాత్రం వాళ్ళు వేసినా లేకపోతే వీళ్ళు రాజీనామా చేసినా కానీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇది రెగ్యులర్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతుంది. ఓకే అనుకునే లోపు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటన మరొక రకమైన సంచలనంగా మారిపోయింది. అవసరమైతే మరోసారి మునుగోడుకు ఉప ఎన్నిక తీసుకొస్తాను, నా పదవికి త్యాగం చేయడానికైనా సిద్ధమే అంటూ ఆయన చేసిన కామెంట్స్ నేపథ్యంలో మరొక ఉప ఎన్నిక అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఇలా ఒక 5-6 సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలపై ప్రధానంగా ఇప్పుడు వార్తలు నిలుస్తున్నాయి, చర్చ జరుగుతున్నాయి. ఇంకా ఏమేమి వినాల్సి వస్తుందో, ఎక్కడెక్కడ ఎవరెవరు అసలు ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారో, లేకపోతే ఏ సందర్భాల్లో ఉప ఎన్నిక వస్తుందో లేదో అనేది కూడా ఒక కొత్త రకమైన డౌట్ ఉంది. ఎందుకంటే ఒక సందర్భం తర్వాత ఒక సందర్భం మనం చూసినట్టు జూబ్లీహిల్స్ అనేది ఒక ప్రత్యేక సందర్భము, హఠాత్ పరిణామం జరిగింది. అది అయిపోయేలేపు గోషామహల్లో ఉప ఎన్నిక రాబోతుందా అనేది ఇంకా సస్పెన్స్ అయితే కంటిన్యూ జరుగుతుంది. అది మర్చిపోయే ముందుకే సుప్రీంకోర్టు మాత్రం తొందరగా నిర్ణయం తీసుకోవాలి, 3 నెలల్లోపే నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర స్పీకర్కి చెప్పడంతో అది ఏమవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇదంతా జరుగుతున్న సందర్భంలో మునుగోడు ఎమ్మెల్యే నేను రాజీనామా చేస్తాను, అవసరమైతే అభివృద్ధి కోసం అయితే మాత్రం ఉప ఎన్నికనైనా తీసుకొస్తానని ఆయన చేసిన ప్రకటన సందర్భంలో పెద్ద ఈ అంశంపై మాత్రం అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సరే, ఈ కారణాలు ఇప్పటివరకు మాట్లాడుకున్నాం, సందర్భాలు కూడా మాట్లాడుకున్నాము. అయితే ఎవరికి ఇది ప్లస్, ఎవరికి ఇది మైనస్ అనేది మాట్లాడుకుంటే మాత్రం ముందుగా 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలో అధికార పార్టీకి చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ స్థానం ఉంది, మరోవైపు గోషామహల్లో ఉప ఎన్నిక వస్తే మాత్రం అది బీజేపీ సిట్టింగ్ స్థానం. ఇలాంటి సందర్భంలో అధికార పార్టీ కనుక
ఈ గెలిస్తే మాత్రం మా అభివృద్ధి పాలననేది ప్రజలు అనేది స్వీకరిస్తున్నారు, ఇది బాగుంది అని అనుకుంటున్నారు అన్నట్టుగా ఒక వెళ్ళే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ కనుక అవసరం పరిస్థితి కనుక చూస్తే మాత్రం వాళ్ళ సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్ కాబట్టి, అలాగే ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఒకవేళ అనర్హత ఓకే అయితే మాత్రం వాళ్ళు సిట్టింగ్ కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎవరికి ప్రజలు ఎటువైపు ఉన్నారు, బీజేపీ వైపు ఉన్నారా లేకపోతే బీఆర్ఎస్ వైపు ఉన్నారా అనేది కూడా తెలిసే సందర్భం ఉంది. అంటే ప్రతిపక్షంలో కూడా ఎటువైపు ఉన్నారు ప్రజలు అనేది కూడా ఈ రిజల్ట్ తెలిసే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్కు చాలా అవసరము, సిట్టింగ్ స్థానం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది, అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఇక బీజేపీ అనేది నెక్స్ట్ ఆల్టర్నేట్ మేమే కనుక మాకే ఇక తెలంగాణ రాష్ట్రంలో స్కోప్ ఉంది, మేమే అధికారంలోకి వచ్చేదంటూ కూడా ఇటు బీజేపీ కూడా అంటున్న సందర్భంలో 3 పార్టీలకు ముఖ్యమే. అంటే ఇటు అధికార పార్టీ అనేది వాళ్ళ పనితీరుపై ఇది ఒక మా రిజల్ట్ లాంటిది. దాంతోపాటు ప్రతిపక్ష పార్టీలుగా ఇటు బీఆర్ఎస్ అనేది ఇప్పుడు ప్రజల్లో నిలుపుకోవాలన్నా, వరుస ఓటముల తర్వాత దాన్ని కాపాడుకోవాలన్నా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కు చాలా అవసరం. ఇక నెక్స్ట్ ఆల్టర్నేట్ కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా అధికారంలో రాబోతుంది, డబుల్ ఇంజన్ సర్కారు అనేది మేమే, అందుకోసమే మాకు ఈ రిజల్ట్ వచ్చిందని చెప్పుకోవడానికి కూడా బీఆర్ఎస్కు తో పాటు బీజేపీ కూడా అవసరమే. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ 2 పార్టీలకు కూడా కీలకమే. అందుకోసమే సవాళ్ళు ఉన్నాయి, తప్పకుండా ఈ సవాళ్ళను అధిగమించాల్సిన అవసరం 3 పార్టీలపై ఉంది. అలాగే ఈ 3 పార్టీలకైతే మాత్రం ఇలా ఉంది. సరే, మరి చివరిసారిగా ఎక్కడెక్కడ మరి బైపోల్స్ జరిగాయి, మరి వాటి ఫలితాలు ఏందో అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. కంటోన్మెంట్లో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితుల్లో అక్కడ సాయన్న కూతురు అక్కడ చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనేది వచ్చింది. ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేది అక్కడ ఎమ్మెల్యే కూడా అక్కడ గెలిచాడు. దీంతో అక్కడ సిట్టింగ్ అంటే ఒక సిట్టింగ్ స్థానం అనేది మాత్రం కాంగ్రెస్లో జిహెచ్ఎంసీ పరిధిలో కూడా వచ్చేసింది. ఇలా మొత్తానికి అయితే మాత్రం హైదరాబాద్లో కాంగ్రెస్ అయితే మాత్రం ఒక స్థానంతో బాగా వేసింది. ఇలా చివరిసారి కంటోన్మెంట్లో జరిగింది, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రిజల్ట్ వచ్చింది. ఇక బీఆర్ఎస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మునుగోడులో ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డి, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నట్టే రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడు రాజీనామా చేయడం కారణంగా కాంగ్రెస్లో రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి చేరి ఉప ఎన్నిక క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ చేసిన సందర్భంలో మాత్రం అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఇక 2021లో హుజురాబాద్లో ఈటల రాజేందర్ గారు అప్పుడు పార్టీ నుండి ఇక బయటికి వెళ్ళిన తర్వాత, బహిష్కరణ జరిగిన తర్వాత ఇక ఆయన మంత్రిగా బర్తరఫ్ చేసిన తర్వాత బీజేపీలోకి చేరారు. ఆ తర్వాత అక్కడ ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది. ఆ ఉప ఎన్నికలో మాత్రం బీజేపీ గెలిచి సంచలనంగా మారిపోయింది. ఇక దుబ్బాక 2020లో జరిగింది. అక్కడ రఘునందన్ రావు ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన అక్కడ పోటీ చేశారు. అక్కడ పోటీ చేసిన సందర్భంలో అక్కడ బీజేపీ కూడా గెలిచింది. ఇక దుబ్బాక ఫలితం అలా ఉంది. ఇలా మొత్తానికైతే మాత్రం ఫలితాలు మాత్రం చివరిసారిగా ఇలా ఉన్నాయి. మరి ఆ 10 మంది ఎవరు, 10 మంది స్థానాలకు మరి ఉప ఎన్నికలు వస్తాయా లేకపోతే 2-3 స్థానాలకు వస్తాయంటే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం ఒక 3 నియోజకవర్గాలకు ఉప ఎన్నిక వచ్చేటట్టు ఉన్నట్టు అయితే తెలుస్తోంది. స్పీకర్ కూడా త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్టయితే తెలుస్తోంది. ప్రధానంగా ఖైరతాబాద్లో, స్టేషన్ గన్పూర్లో, అలాగే భద్రాచలం నియోజకవర్గాల్లో వచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. త్వరలో మరి ఒకవేళ అనర్హతపై ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇక్కడ ఉప ఎన్నికలకైతే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఆ 10 మంది ఎవరు, ఎక్కడెక్కడ నియోజకవర్గాలని డిస్కస్ చేసుకుంటే మాత్రం ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి దానం నాగేందర్ గెలిచారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. గద్వాలలో బీఆర్ఎస్ పార్టీ నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక స్టేషన్ గన్పూర్లో సీనియర్ పొలిటీషియన్ కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ నుండి గెలిచారు, అలాగే కాంగ్రెస్లో చేరారు. భద్రాచలం నుండి తెల్లం వెంకట్రావు, జగిత్యాల నుండి సంజయ్ కుమార్, అలాగే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు రాజేంద్ర నగర్ నుండి ప్రకాష్ గౌడ్, అలాగే పటాన్చెరు నుండి గుడెం మైపాల్ రెడ్డి, చేవల నుండి కాల యాదయ్య, బాన్సువాడ నుండి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఇలా మొత్తానికైతే మాత్రం 10 మంది పైగా వీళ్ళ 10 మంది అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో చేరి కాంగ్రెస్ కండువ అయితే కప్పుకున్నారు. ఇక్కడ మరి ఉప ఎన్నిక అనేది అనివార్యమా లేదా అనేది మాత్రం స్పీకర్ పరిధిలో ఉన్న అంశం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉప ఎన్నికలపై ఒక్కో రోజు ఒక్కో రకంగా ప్రచారం జరుగుతుంది. అసలు ఎక్కడ, ఎప్పుడు, ఎవరు రాజీనామా చేస్తారో, ఎందుకు వస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఉప ఎన్నికలపై మాత్రం రాష్ట్రంలో రోజుకొక వార్త వినిపిస్తోంది. ఒక్కొక్క సందర్భం ఒక్కో రకంగా ఉంది. మరి సమానంగా ఉందంటే లేదు. ఒకటో అనర్హత సంబంధించింది అయితే పెండింగ్లో ఉంది, వన్స్ అది స్పీకర్ చేతిలో ఉంది. ఇంకోటి జూబ్లీహిల్స్ అనేది ఇక అనివార్యం అయిపోయింది. గోషామహల్ అనేది మాత్రం రాజాసింగ్ చేతిలో ఉంది. మునుగోడు అనేది మాత్రం రాజగోపాల్ రెడ్డి చేతిలో ఉంది.
ఇలా 3-4 సందర్భాలు ఉన్నాయి. 4 రకాల సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇక బైపోల్ ఫీవర్ అయితే మాత్రం పట్టుకుంది. ఎప్పుడు అయినా ఇక ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందో తెలియని పరిస్థితి, ఎందుకు రాజీనామాలు చేస్తుందో కూడా తెలియని సందర్భం అయితే భవిష్యత్తులో కనపడే అవకాశం ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికల అంశం అయితే చుట్టూ అయితే మాత్రం రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది ఎటువైపు దారి తీస్తుందో మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? రోజుకొక వార్త వస్తుంది ఉప ఎన్నికపై. ఆ ఉప ఎన్నికపై వస్తున్న సందర్భంపై మీరేం చెప్తున్నారు? అలాగే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉండే అవకాశం ఉందో కామెంట్ చేసి చెప్పండి.